ఓం నమ శివాయ. నా పేరు శ్రీకాంత్, మా భార్య పేరు ఆర్తి. మేము హైదరాబాద్ బోరబండ నుంచి వచ్చాము. ఇన్స్టాగ్రామ్ లో చూసి పేజ్ లో ఇక్కడ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుందామని వచ్చాము. గుడి వాతావరణం అంతా బాగుంది. ఇక్కడ అన్ని జ్యోతిర్లింగాలు ఒక మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుంది. అక్కడికి వెళ్ళలేని వారు ఇక్కడ మంచిగా వచ్చి ప్లెజెంట్ గా మనశ్శాంతిగా దర్శనం చేసుకొని పీస్ఫుల్ గా ఉంది. మంచిగా దర్శనం చేసుకోవచ్చు. గోశాల ఉంది. మనం జ్యోతిర్లింగాలకి వెళ్ళలేను అనుకునే వాళ్ళు వీడికి వచ్చి గంగాభిషేకం అన్ని చేసుకోవచ్చు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు బండి వంశీకృష్ణ గౌడ్, మాది జయశంకర్ భూపాల్పల్లి జిల్లా. ఈ దేవాలయానికి రావడం అనేది ఇది రెండవసారి. ఒక విశాలమైన ప్రదేశంలో ఇంతటి చక్కటి గుడి నిర్మాణం అనేది చాలా శుభపరిమాణం. హిందువులందరికీ ఒక అదృష్ట దైవంగా ఉన్నటువంటి ఒక పరమేశ్వరుణ్ణి ఇక్కడ నెలకొల్పడం అనేది చాలా మంచి విషయం. అంతేకాకుండా దేశం మొత్తంలో ఉన్నటువంటి ద్వాదశ లింగాలను ఒక దగ్గరికి చేర్చి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తీసుకురావడం అనేది చాలా మంచి ఉద్దేశం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ టెంపుల్ యొక్క స్థితిగతులు కూడా మారుతున్నట్టు ఇక్కడ ప్రదేశాన్ని చూస్తే అర్థమవుతుంది. హరహర మహాదేవ శంభో శంకర్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు మాకు చాలా బాగా అనిపించింది కాబట్టి వనసరపురం నుంచి ఇక్కడ రావడం జరిగింది. మాకు 12 జ్యోతిర్లింగాలు తిరగడం అందరి వల్ల కాదు, అది ఎవరో కొంతమంది వాళ్ళదే. కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఈ గుడి కట్టించిన పెద్దలకు నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మెయింటెనెన్స్ కానీ అట్మాస్ఫియర్ కానీ చాలా బాగుంది. ఆ గోశాల నిర్మాణం కూడా చాలా బాగుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి గుడి వెనుకనే 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం కూడా, ప్రతి ఒక్క లింగానికి అభిషేకం కూడా మనం ఎక్కడ చేయలేము. ఎన్ని జ్యోతిర్లింగాలు తిరిగినా చేయలేము. ఇక్కడ చేపించి ఇక్కడ ఇట్లా పెట్టినందుకు చాలా అనుభూతి బాగుంది సార్. ఇక్కడ హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. ఓం కాశీకి వెళ్ళాలంటే మనకు ఎప్పుడు కుదరదు. ఇక్కడ చౌటుపల్ల దగ్గరగా ఉంది. మనకి 12 జ్యోతిర్లింగాలు. చేతగాని వాళ్ళు, ముసలి వాళ్ళు, ఎలాంటి వాళ్ళైనా దర్శించుకోవడానికి మనకు ఇక్కడ అవకాశం కల్పించినారు. చాలా బాగుంది. ఇక్కడ నాకు ఇక్కడ వచ్చి నుంచి చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ రోజు మాది పెళ్లి రోజు కోసం మళ్ళీ ఒకసారి వద్దామని వచ్చినాము. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చాలా విశాలంగా గుడి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. మేము గట్టుప గ్రామం నుంచి వచ్చాము. నా పేరు స్వప్న, మా హస్బెండ్ పేరు స్వామి. ఈ టెంపుల్ ని చూడగానే చాలా సంతోషంగా అనిపించింది. మేము ఇన్స్టాలో చూసినాము. ఈ 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర దర్శించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. దర్శనం దగ్గర టికెట్ లేకుండా, ఏది లేకుండా అర్చన దగ్గర మంచిగా ఉంది. ఇంకోసారి కూడా రావాలనుకుంటున్నాం మేము. అభిషేకం చేయడం విధానం బాగుంది. మనం 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర చూడాలంటే చౌటుప్పల్ పుణ్యలింగేశ్వర స్వామికి రావాలండి. ఈ భారతదేశంలో మొత్తం చూడాలంటే చాలా కష్టం కదా. పుణ్యలింగేశ్వర స్వామి చౌటుపల్లి అందరు రావాలని కోరుతున్నాము. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు లక్ష్మి, హైదరాబాద్ సనత్ నగర్ నుంచి వచ్చాను. ఈ రోజు బర్త్డే కాబట్టి ఇక్కడికి వస్తే అన్ని కూడా జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా నేను టెంపుల్ లోకి అడుగు పెట్టగానే అంటే ఒక ప్రశాంత వాతావరణం, అంటే వయసు పైబడి ఆ తర్వాత అనారోగ్యం దృష్ట్యా మనం అన్ని జ్యోతిర్లింగాలు తిరగలేము. అన్ని జ్యోతిర్లింగాలను కూడా ఒక దగ్గర దర్శనం చేసుకున్నందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇది మొదలయ్యి ఇప్పుడు కొన్ని రోజులే అయింది. అందుకోసం ఇంకా కొద్దిగా అంటే సౌకర్యాలు ప్రస్తుతానికి బాగా చేశారు. అయినా కూడా ఇంకా ముందు ముందు ఇంకా కూడా డెవలప్ అవుతుందన్న ఆశ, అది అవకాశం కూడా ఉంది. ప్లస్ ఇంకోటి, గుళ్ళల్లో మాత్రం పూజారులు అయితే ఎంత ప్రశాంతంగా గోత్రనామాలు అడిగి ఎంత బాగా పూజ చేస్తున్నారు అని అంటే, ఇగో అది మీరు అది ముట్టుకోవద్దు, అది మీరు అది చెయ్యొద్దు అని చెప్పి ఎవ్వరు కూడా అబ్జెక్షన్ చేయలే. మేము ఏది అడిగినా ఓపిక సమాధానాలు చెప్పారు. ప్రస్తుతం నా అనుభవంలోకి నేను చెప్పిన మాట ఏంటి అంటే, మనం ఇంకెక్కడెక్కడో దేశాలన్నీ తిరగాల్సిన అవసరం లేదు. ప్రపంచం అంతా చుట్టి మనం తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చి ఈ 12 జ్యోతిర్లింగాలను కూడా మనం దర్శనం చేసుకుంటే అసలు అవన్నీ తిరిగిన దానికంటే ఎక్కువ పుణ్యం మనకు వస్తుందని నా నమ్మకం. హర హర మహాదేవి. ఓం
श्री पुण्यलिंगेश्वर स्वामिये नमः। ఓం పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఇక్కడ మేము ఇన్స్టాగ్రామ్ లో చూసి ఇంతకు ముందు వచ్చాము. ఇది ఇక్కడికి రావడం సెకండ్ టైం. ఇంతకు ముందు మహిళా దినోత్సవం రోజు ఇక్కడ ఎంట్రన్స్ లో బొట్ట పెట్టే విధానం గానీ, కాలు కడిగే విధానం గానీ చాలా బాగా అనిపించింది. మనము 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలంటే భారతదేశం మొత్తం తిరిగి దర్శించుకోవాల్సి వస్తది. అలాగని మనము మధ్య తరగతిలో ఉన్న వాళ్ళము వెళ్ళలేము, చేయలేము. ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ చౌటుప్పల్కి వస్తే 12 జ్యోతిర్లింగాలను ఒకే దగ్గర దర్శించుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది. ఎక్కడికి వెళ్ళినా టికెట్ గానీ, దర్శనానికి దానికి దీనికి గానీ, అర్చన చేయించడానికి గానీ టికెట్లు ఉంటాయి. ఇక్కడైతే ఏదైనా ఫ్రీగా చేయించవచ్చు. అభిషేకం గానీ, అర్చన చేయించుకునే ఏదైనా ఫ్రీగానే చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ప్రశాంతంగా కూడా ఉంది. ఇక్కడ బాగా అనిపించింది. ఇక్కడ మన 12 జ్యోతిర్లింగాలకు కూడా అభిషేకం చేయడం చాలా బాగా అనిపించింది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. నా పేరు శ్రావణి. మాది రామన్నపేట మండలం నీర్నేమ్ల గ్రామం నుంచి వచ్చాము. నేను ఇక్కడికి రావడం 4వ సారి. నేను మామూలుగా ఫోన్ లో చూసి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక కాళ్ళు కడుక్కునే విధానం గానీ, బొట్టు పెట్టే విధానం గానీ నాకు చాలా బాగా నచ్చింది. మహిళల దినోత్సవం రోజు వచ్చాము ఇక్కడికి వస్తే ఒకే చోట 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం సాధ్యం అవుతుంది. చాలా బాగుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్. నా పేరు నరసింహ. టైము మేము ఇక్కడికి వచ్చాము. వేరే అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా గానీ ఈ 12 జ్యోతిర్లింగాలనే మాత్రం ఎక్కడ లేవు. అన్ని చౌటుప్పలు ఇక్కడనే ఉన్నాయి, ఈ పుణ్యక్షేత్రంలో ఉన్నాయి. కాబట్టి మాకు చాలా మంచిగా అనిపించింది. చిన్న జనాలకు ఇబ్బంది లేకుండా పట్టలేసి కాళ్ళు కడుకోవడం, వాటర్ పెట్టడం, ఈ టికెట్ లేకుండా మొత్తం ఫ్రీ టైల్స్ ఉన్నాయి. ఇక్కడ బాగుంది, మంచిగా అనిపించింది. మళ్ళీ మంచిగా అనిపిస్తే మాకేమైనా ఇంకా మంచిగా అనిపిస్తే మేము కూడా మళ్ళీ వచ్చి మేము టెంపుల్ కు దర్శనం చేసుకుని మేము గోశాలకు కూడా కొంచెం డొనేట్ చేయాలని మా ఉద్దేశంలో అనుకుంటున్నాం. ఏది దాన పశువులకు. హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు శైల్య. నేను వంకమల్లి గ్రామం నుంచి వచ్చాను ఇక్కడికి. నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తుంది ఇక్కడికి రావాలని. ఇక్కడికి తీసుకొచ్చారు. మా తమ్ముడి బర్త్డే అని ఇక్కడికి వచ్చినాం ఈ రోజు. ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంది, చూడడానికి బాగుంది. నా చిన్నతనంలో 12 జ్యోతిర్లింగేశ్వర స్వామి దర్శించుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సొంత చేతులతో అభిషేకం చేయడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ వచ్చి ఇక్కడికి దర్శనం చేసుకోండి. హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు నవ్య కిరణ్ రెడ్డి. మాకు ఈ గుడి గురించి ఇన్స్టాలో చూసి వచ్చాము. చాలా రోజుల నుండి చూస్తున్నాను, రావాలనుకుంటున్నాం. ఈ రోజు వచ్చాము. గుడి చాలా బాగుంది. 12 జ్యోతిర్లింగాలు చాలా బాగున్నాయి. మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఛాన్స్ ఉండదు. మనం ఈ జ్యోతిర్లింగాలు అన్ని దర్శించుకోవాలంటే భారతదేశం మొత్తం అన్ని వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ ఇక్కడ చౌటుప్పల్లో మన పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ లో అన్ని ఒకేసారి దర్శించుకోవచ్చు. ఆ అనుభవం చాలా బాగుంది. ఈ టెంపుల్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. మెయింటెనెన్స్ బాగుంది. జలాభిషేకం చేసేది కూడా చాలా బాగుంది. మనమే స్వయంగా చేసుకోవచ్చు. ఈ బొట్టు పెట్టే విధానం గానీ అన్ని చాలా బాగున్నాయి. అందరూ దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం పుణ్యలింగేశ్వరాయ నమః. మేము ఈ టెంపుల్ కి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వెళ్ళినా కూడా ఒక్క జ్యోతిర్లింగాన్నే దర్శించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చినాక 12 జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించుకోవడము, నీలాభిషేకం చేయడం, అన్ని అభిషేకాలు చేయడము చాలా సంతోషంగా ఉంది. మనలాంటి పేదవాళ్ళు 12 జ్యోతిర్లింగాలకు వెళ్ళి మనం దర్శించుకోవడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. చౌటుప్పల్ గ్రామంలో 12 జ్యోతిర్లింగాలను ఒకే
దగ్గర ప్రతిష్ఠించిన శంకర్ గురూజీ స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పేదవాడికి 12 జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవకాశం అనేది ఉండదు, ఎందుకంటే డబ్బులు ఉండవు. డబ్బులు ఉన్నప్పుడు ఆరోగ్యం కూడా సహకరించకపోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చి ఒకేసారి దర్శించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. హరహర మహాదేవ, శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు ప్రేమానందచారి అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఈ పుణ్యలింగేశ్వర స్వామి దేవస్థానము చౌటుప్పల్లో చాలా బాగా మంచి దర్శనం అయింది. 12 జ్యోతిర్లింగాలు ఒకటే దగ్గర ఉండడము, అన్ని పుణ్యక్షేత్రాలు లోపల తిరిగి మెయిన్ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం, అక్కడ నంది అంత చాలా మంచిగా అనిపించింది. తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఆ టెంపుల్ కి ఆపోజిట్ లో గోశాల ఉంది. ఆ గోశాలలో కూడా మంచి అనుభూతి చెందినము. ఆ తర్వాత ఇక్కడ గుడి వెనక సైడ్ జ్యోతిర్లింగాలను ప్రతిష్టాపన చేశారు. మంచిగా అందరూ అభిషేకం చేయడానికి అన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. అభిషేకం చేశాం 12 లింగాలకు. అదే విధంగా మేము అక్కడ ముందు ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక నెల రోజులకు గాను అభిషేకం గాని ఇవి చేయించుకోవచ్చు అని చెప్పారు. మేము ఒక జ్యోతిర్లింగానికి ఒక నెలకు రసీదు తీసుకోవడం జరిగింది. అలాగే చాలా బాగా అనిపించింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. పూజిత, మేము సిటీ నుంచి వచ్చాము. అంటే మాకు ఇది ఐడియా లేదు ఈ టెంపుల్ అనేది, కానీ మా అక్క వాళ్ళు చెప్పడంతో బాగుంటది, అన్ని లింగాలు ఉంటాయి, ఎక్కడ అంటే బయటికి వెళ్ళి ఎట్లాగో చూడలేము, ఇక్కడనే చూడొచ్చు, అన్ని లింగాలు ఉంటాయి అని చెప్తే వచ్చాము. ఎండలో అయినా ఇబ్బంది పడుకుంటూ వచ్చాము, కానీ ఇక్కడ వచ్చాక ఎంత పీస్ఫుల్ ఉంది అంటే టెన్షన్స్ అన్ని మర్చిపోవచ్చు, అంత పీస్ఫుల్ ఉంది ఈ టెంపుల్స్. పూజారులు కూడా చాలా బాగా చేసిండ్రు, అన్ని ఎట్లా అంటే అర్చన కూడా చేసిండ్రు పేర్ల మీద. మేము అడగక ముందే రిసీవింగ్ కూడా చాలా బాగుంది. గోశాల కూడా ఉంది, అక్కడ కూడా ఎంత పీస్ఫుల్ ఉందంటే చాలా పీస్ఫుల్ ఉంది. మాకు మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. మా బావగారి పేరు మంచిగంటి జగన్. మేము మలక్పేట నుంచి వచ్చినాము. ఈ టెంపుల్ దర్శనం చేసుకున్నాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము ఒకేసారి 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం. పక్కనే గోశాల. మన హైదరాబాద్ కి ఇంత దగ్గరలో ఉండి ఇంత అందమైన టెంపుల్ ని చూడటం మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర నమః. నా పేరు సత్యశ్రీ, మా చిన్నకొండ. మేము ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఉందంటే యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో చూసినాం. ఒకసారి చూద్దామని వచ్చినాం. ఇక్కడ జ్యోతిర్లింగాలు చాలా బాగున్నాయి. అన్ని గుళ్ళల్లో లాగా టెంపుల్స్ లో అభిషేకాలు చేయనివ్వట్లే, ఇక్కడ అన్నిటికీ అభిషేకం చేసేలాగా ఉంది. గోశాల చాలా బాగుంది. జ్యోతిర్లింగాల దర్శనం బాగా అనిపించింది. నాకు నచ్చి మేము ఫోన్ లో చూసి వచ్చినామండి. చాలా బాగా అనిపించింది మాకు. అన్ని చోట్ల మేము తిరగలేము కదా, ఇక్కడ ఒకటే చోట ఉండడం వల్ల చౌటుప్పల్కి రావడం చూడడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. మనం అందరం ఒకేసారి 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోము. ఇక్కడ ఈ సదుపాయం ఉన్నందుకు, ఈ గుడిని అట్లా నిర్మించినందుకు చాలా బాగా అనిపిస్తుంది. అభిషేకానికైనా దర్శనాలకైనా ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ఎంత ప్రతిఫలం ఉంటుందో ఆ ప్రతిఫలం అంతా ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగుంది అండి. హలో అండి, మేము సికింద్రాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ మాకు కాశీ వెళ్ళినంత సంతోషంగా ఉంది, కాశీకి వెళ్ళి అభిషేకం చేసినంత సంతోషంగా ఉంది. అన్ని లింగాలు ఒకే దగ్గర దర్శనం చేసుకోవడం చూడడం చాలా బాగా నచ్చింది. అసలుకి మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాం. ఇక్కడ లింగాలను చూసి అభిషేకం చేయడం చూడడం చాలా సంతోషంగా ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు లహరి. ఈ రోజు నేను చౌటుప్పల్లో ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి ఆలయానికి రావడం జరిగింది. మేము ఈ ఆలయాన్ని, దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత మాకు కలిగిన అనుభూతి చాలా స్పెషల్ గా ఉంది. అందరూ 12 జ్యోతిర్లింగాల్ని దర్శించుకోలేరు, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు. ఎందుకంటే మన దగ్గర సమయం ఉన్నప్పుడు డబ్బులు ఉండవు, డబ్బులు ఉన్నప్పుడు సమయం ఉండకపోవచ్చు. కానీ ఈ ఒక్కటే ఆలయంలో మనము 12 జ్యోతిర్లింగాలని చూడవచ్చు. అలాగే ఇక్కడ 12 జ్యోతిర్లింగాలని దర్శించుకోవడమే కాకుండా మనము 12 జ్యోతిర్లింగాలకి జలాభిషేకం చేయడం కూడా మన అదృష్టం. ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది.
కాళ్ళు కడుక్కునే విధానం కానీ బొట్టు పెట్టుకునే విధానం కానీ మనం ఎక్కడా చూసుండము. ఇక్కడ చాలా యూనిక్ వేస్ లో అన్ని ఉన్నాయి. పక్కనే ఒక అమ్మా నాన్న అనాథ శరణాలయం కూడా ఉంది. అక్కడ వికలాంగులకి మతి స్థిమితం లేని వాళ్ళకి తిండి పెట్టడము సరిగ్గా చూసుకోవడం జరుగుతుంది. ఈ ఆలయాన్ని నిర్మించిన గురుజీని కూడా కలవడం జరిగింది. నేను ప్రతి ఒక్కరిని ఈ ఆలయానికి వచ్చి దర్శించుకోవాలిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. నా పేరు అర్ణకుమారి అండి. వరంగల్ నుంచి వచ్చాము. ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు పెట్టారు. దర్శనానికి టికెట్ లేదు, అభిషేకానికి టికెట్ లేదు. చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఆ శంకర్ గురూజీకి ప్రత్యేకంగా ప్రణామాలు. ఇంతమందిని అనాథలను చేరదీసి వాళ్ళందరికీ భోజన సౌకర్యాలు కల్పిస్తున్నాడు. ఏ తల్లి కన్నా బిడ్డను గాని ఆయనకి ఈ సమాజం చాలా రుణపడి ఉంటుంది. అనాథలందరూ ఒకప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉండే వాళ్ళని బిచ్చగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు ఒక జీవితం ఇస్తూ భోజనాలు పెడుతున్నాడు. నిజంగా ఆయన చాలా గొప్ప, చాలా మంచి బాట మార్గదర్శకత్వంగా ఉండాలి. ఆయన మార్గదర్శకంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా స్పందించాలని నా ఆలోచన. థ్యాంక్ యూ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమో పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు ప్రశాంత్ బరువా. నేను సికింద్రాబాద్కి వెళ్ళి వచ్చాను. ఇండియాలో ఉన్న జ్యోతిర్లింగం చూసినంత అనుభవం అయింది. అందుకు నాకు చాలా తృప్తిగా ఉన్న. టెంపుల్ మెయింటెనెన్స్ వెరీ గుడ్, చాలా మంచిగా నచ్చింది నాకు. ఇంకోటి ఇక్కడ అన్ని లింగాలు ఉన్నది, అన్ని దర్శనాలు ఒకటే జగలో చేసినట్టు అనిపించింది. చాలా బాగున్నది. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. నా పేరు వినోద్, మా వైఫ్ పేరు ఉమా. మేము ఉప్పల్ నుంచి వచ్చాము. చౌటుపల్ దగ్గర పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ అని మేము విన్నామండి. చాలా బాగుంది టెంపుల్ కూడా. బట్ ఇక్కడికి వచ్చాక అన్ని దేవుళ్ళని మేము ఇక్కడే దర్శనం చేసుకున్నాం. చాలా బాగుంది టెంపుల్, చాలా బాగా అనిపించింది. 12 జ్యోతిర్లింగాల అభిషేకాలు కూడా ఇక్కడ మేము చేసాము. మాకు అభిషేకం చేసేటప్పుడు కూడా మాకేం అమౌంట్ చార్జెస్ ఏం తీసుకోలేదండి. చాలా టెంపుల్ చాలా బాగుంది, చాలా పవిత్రంగా ఉంది. ఎవరైతే శంకర్ గురూజీ ఈ నిర్ణయం తీసుకున్నారో చాలా మంచి సేవ చేస్తున్నారు. ఈ టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఎవరైనా దాతలు ఉంటే కూడా సహాయం చేయగలరు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. మా పేరు విజయ వెంకటరెడ్డి. మేము హైత్-నగర్ నుండి వచ్చాము. అసలు మేము అనుకోకుండా వచ్చాము ఇక్కడికి. అసలు మేము ఎంట్రీ అవ్వగానైతే చాలా అసలు ఎక్కడికో వెళ్ళినంత ఫీలింగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ప్లస్ ఇంక ఇక్కడ ఒక గోశాల ఉంది. ఆ గోశాల దగ్గరికి వెళ్తే కూడా చాలా బాగా ఉంది. శివుని కృప లేనిదే మాత్రం ఈ టెంపుల్ కి ఎవ్వరు రారు. అసలు శివుడే ఎవరినైనా ఇక్కడికి రప్పించుకుంటాడు. నాకైతే చాలా మిరాకిల్ గా ఉంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. నా పేరు సురేష్ గౌడ్. నాగన్పల్లి విలేజ్ నుంచి రావడం జరిగింది. ఈ రోజు మా బిడ్డే హరిని పుట్టినరోజు సందర్భంగా చౌటుపల్లిలోని పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది, మనసు ప్రశాంతంగా ఉంది. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు మనం ఇక్కడ దర్శించుకోవడం జరిగింది. లోపలికి ఎంట్రీ కాగానే మంచి పీస్ఫుల్ ప్రదేశం. మనం 12 జ్యోతిర్లింగాలు మనం ఎక్కడ కూడా ఇక్కడ మనం దర్శించుకోలేని పరిస్థితులు ఉంటాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం దేవుడి లీల, శివునాజ్ఞ లేనిది చీమైనా కుట్టదన్నట్టు 12 జ్యోతిర్లింగాలు మనం దర్శించుకోవడం ఏ జన్మలు చేసిన పుణ్యమో అని నేను భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ అలాగే దర్శనం చేసుకున్న తర్వాత బయట గోమాతలు దర్శనం చేసుకోవచ్చు. గోమాత దర్శనం చేసుకున్న తర్వాత జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం, గంగాభిషేకం చేయడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఓం నమస్తే. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నేను స్నేహ
ఫ్రమ్ మిర్యాలగూడ. టెంపుల్ అనేది ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చాను. చాలా బాగుంది. మనము ఎన్ని తిరగాలనుకున్నా కూడా ఒక దగ్గర చూడలేము. ఒక్కొక్కటి చూడాలన్నా కూడా మనకి ఇయర్స్ టైం పడుతుంది. కాబట్టి మనం అన్ని ఒక దగ్గరే చూడొచ్చు. అన్ని టెంపుల్స్ అన్ని ఎక్కడ ఎలా ఉంది. నాకైతే మంచిగా అనిపించింది టెంపుల్. మన ఫ్యామిలీలో ఎంత మందినైనా అంత దూరం తిరిగి తీసుకెళ్ళలేము, తీసుకురాలేము. అందరిని ఇక్కడ తీసుకొచ్చి ఒకసారి చూపిస్తే 12 జ్యోతిర్లింగాల దర్శనం ఒక్కసారి అయిపోతుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. మేము మిర్యాలగూడ నుండి వస్తున్నాము. నా పేరు సునీత. మేము ఫ్రెండ్స్ యూట్యూబ్ లో చూసి పుణ్యలింగేశ్వర స్వామి జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నాం. చాలా బాగుంది. గోశాల చూసినాం. గోశాల కూడా బాగుంది. 12 జ్యోతిర్లింగాల అభిషేకం, జలాభిషేకం చేసినాం. చాలా బాగుంది. మనసు చాలా ప్రశాంతంగా ఉన్నది. ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. మేము మిర్యాలగూడ నుంచి వచ్చాము. ఇక్కడ కేదార్నాథ్ ఇంకా ఎక్కడెక్కడో చూడాల్సిన లింగాలు మొత్తం ఇక్కడ చూసాము. చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్క శివలింగానికి మేము దర్శనం చేసుకుంటుంటే గూస్ బాంబ్స్ వస్తున్నాయండి. చాలా అంటే చాలా బాగుంది మేడం. ఎక్కడున్నా సరే మీరు ఈ టెంపుల్ కి దర్శనం చేసుకోండి. చాలా మంచిగా ఉంది. మేము వెళ్ళొచ్చినాం కాబట్టి మేము చెప్తున్నామండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. మాది మిర్యాలగూడ. నా పేరు ఝాన్సీ. చాలా చూసి వచ్చినాం. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు చాలా బాగున్నాయి. చాలా సంతోషంగా అనిపించింది 12 జ్యోతిర్లింగాలు చూసి. మనం ఎక్కడెక్కడో వెళ్ళి చూసి వస్తాం, కానీ మన చౌటపుల్లో పుణ్యలింగేశ్వర స్వామి 12 జ్యోతిర్లింగాలు చాలా బాగున్నాయి. వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ అభిషేకాలు కూడా చేస్తున్నారు. బాగుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. నా పేరు మాధవి. మేము పోచంపల్లి నుంచి వచ్చాము. పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ ని దర్శించుకోవడానికి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. ఈ రోజు వీలైంది. చాలా బాగుంది. ఎంట్రన్స్ దగ్గర వాటర్, తర్వాత 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ఒకటే చూడడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడో వేరే ప్రదేశాల్లో చూసి రావడం వీలు కాని వాళ్ళందరూ ఒకటే దగ్గర 12 జ్యోతిర్లింగాలను చూడడం చాలా విశేషకరమైనది. అందరు రావాలని అనుకుంటున్నాం. మాకైతే చాలా మంచిగా అనిపించింది. అలాగే ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ప్లస్ గంగాభిషేకం చేసుకున్నాము. మాకైతే చాలా మంచిగా అనిపించింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. నా పేరు నరసింహారెడ్డి. నా మిసెస్ పేరు లక్ష్మి. నేను బళ్ళారి నుంచి వచ్చినాను. 12 జ్యోతిర్లింగాలు మాకు చాలా ఆనందం కలిగింది. ఈ టెంపుల్ చాలా సంతోషం అనిపించింది. దర్శనం అయిన తర్వాత గోశాలకు వెళ్ళినాము. అక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ బయటకు వచ్చినాము. చాలా ఆనందంగా ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. నా పేరు అలివేలు. మేము ఐత్నార్ నుండి వచ్చినాము. ఎప్పటి నుండో అనుకుంటున్నాము జ్యోతిర్లింగాలు చూడాలని. ఈ రోజు కుదిరింది. 12 జ్యోతిర్లింగాలు చాలా బాగున్నాయి. ఇక్కడ ఎట్లాంటి టికెట్లు లేవు, ఏం లేవు. చాలా బాగా చేసిరు, పూజ చేసిరు పంతులు. చాలా మంచిగా అనిపించింది. లింగాలు కూడా చాలా బాగున్నాయి. ఎక్కడో పోయి చూసేదానికంటే అన్ని ఒకటే దగ్గర చాలా బాగున్నాయి. మంచిగా అనిపించింది. ప్లేస్ కూడా చాలా బాగుంది. గోశాల కూడా చాలా బాగుంది. జ్యోతిర్లింగాల అభిషేకం చేయించినాము. బాగుంది. ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. నా పేరు రమేష్. మాది కైతాపురం. ఇక్కడికి మేము ఎక్స్ట్రా చూసి మేము ఇక్కడికి వచ్చాము. మాకు ఎంతో మంచిగా అనిపించింది. 12 జ్యోతిర్లింగాల గురించి ఇక్కడ మంచిగా అనిపించింది. గోమాత కాడికి వెళ్ళినా గానీ మంచిగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ రాగానే బొట్టు పెట్టడం అయితే బాగుంది. దాని గురించి ఇక్కడికి వచ్చాము మేము. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. మాది కొండమడుగు గ్రామము. మేము చండీశ్వరి కాలనీ నుంచి అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము. పుణ్యలింగేశ్వరి స్వామి మాకు ఇన్స్టాగ్రామ్ లో చూసి మేము వచ్చాము ఇక్కడికి. కాళ్ళు కడుక్కునే విధానం బాగుంది. పొట్టు పెట్టే విధానం బాగుంది. గోమాతలు దర్శించుకోవడము చాలా బాగుంది. ఇక్కడ ప్రశాంతమైన ప్లేస్ ఉంది. ఫ్రీగా దర్శించుకోవడము చాలా బాగుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే భారతదేశం మొత్తం తిరగాలి. ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి దగ్గర 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర ఉండడం వలన దర్శించుకోవడం మాకు చాలా
సంతోషంగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి 12 జ్యోతిలింగాలు అభిషేకం చేయడము బాగుంది. హర మహాదేవ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. పుణ్యలింగేశ్వర స్వామికి జై. నా పేరు మమత, మాది కొండమడు గ్రామం. మేము ఇక్కడికి ఇన్స్టాలో చూసి మా కాలనీ వాళ్ళందరం వచ్చాము. కాలు కడుక్కునే విధానము, దర్శనం చేసుకునే విధానము, రాగానే రిసీవ్ చేసుకోవడం, బొట్టు పెట్టే విధానం చాలా బాగా అనిపించింది. జలాభిషేకం చాలా బాగా అనిపించింది. కాకపోతే ఇక్కడ మా ఎవరి చేతి ద్వారా స్వతహాగా చేయడం జరిగింది. 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలంటే భారతదేశం మొత్తం తిరగాలి. ఒకే దగ్గర ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటున్నాం. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు నవ్య. టెంపుల్ ముందర కాలు కడుక్కోనికి బాగుంది. తర్వాత బొట్టు పెట్టే విధానం కూడా బాగుంది. 12 జ్యోతిలింగాలు చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అభిషేకం కూడా చాలా బాగా జరిగింది. టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్ గా సూపర్ ఉంది. 12 జ్యోతిలింగాలు మొత్తం అంటే భారతదేశం మొత్తం తిరగాలి. కాకుంటే ఈ టెంపుల్ కి వస్తే 12 జ్యోతిలింగాలు ఒకటేసారి దర్శనం చేసుకోవచ్చు. నాకు ఈ చిన్న వయసులో ఈ దర్శనం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. మా పేరు కళ్యాణి. స్వామి టెంపుల్ చూడడానికి వచ్చినాము. 12 జ్యోతిలింగాలు ఉన్నాయి అనేసి అంటే వచ్చి దర్శించుకున్నాము, అభిషేకం చేసినాము. మంచిగా అనిపించింది. ఇంకా చార్జెస్ అయితే ఏం తీసుకోవట్లేదు, దర్శనానికి ఇట్లా ఏం తీసుకోవట్లేదు. బాగుంది టెంపుల్ అయితే. హర మహాదేవ. శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. మా పేరు సరాబోజు వెంకటేశ్వరాచారి గారు. పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం ఉంది, బాగుంది అంటే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన విశేషంలో ఇక్కడ కాలు కడుక్కొని ప్రత్యేకంగా ఉంది. అలాగే దర్శన భాగ్యంలో గణపతి స్వామి వారిని దర్శించుకోవడంలో అక్కడ ఆలయ అర్చకులు బొట్టు పెట్టే విధానంలో కూడా చాలా బాగా మంచిగా అనిపించింది. అక్కడ నుండి 12 జ్యోతిర్లింగాలు కూడా దర్శించుకోవడం జరిగింది. ఎక్కడెక్కడనో పోయి ఎన్నో ఖర్చులు పెట్టుకొని ఇబ్బంది పడకుండా 12 జ్యోతిర్లింగాలు కూడా అన్ని ఒకే దగ్గరలో చూపించినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ జలాభిషేకం చేసుకోవడానికి కూడా 12 జ్యోతిర్లింగాలు మన ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. రూపాయి ఖర్చు లేకుండా స్వామివారి దర్శనం చాలా చక్కగా చేసుకోవడానికి మంచి ఆదర్శంగా ఉంది. ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి అంటే పుణ్యం ఇక్కడ వస్తుంది, బ్రహ్మాండమైన పుణ్యం వస్తుంది. ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రుడు కాగలరని కోరుకుంటూ జై పుణ్యలింగేశ్వర స్వామి. జై శ్రీరామ్. జై హనుమాన్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నేను హైదరాబాద్ వాస్తవ్యులము. మేము రోజు ఈ దర్శనం చేసుకోవాలని, రోజు వస్తూ వెళ్తూ మా బిజీ లైఫ్ లో రావాలని ఎన్ని రోజుల నుంచో మేము కోరుకుంటున్నాను. కానీ మరి దేవుడి దయ వల్ల ఏమో నేను ఈ రోజు అనుకోకుండా ఇది దర్శనం చేసుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర మనం దర్శనం చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే అందరూ బాగా డబ్బులుండి అన్ని ప్రదేశాలు చూసే వాళ్ళు వేరు, ఏమీ లేకున్నా అన్ని లింగాలను దర్శనం చేసుకోవడం అనేది మన అదృష్టంగా కూడా భావించవచ్చు. ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి 600 మందిని తను చేపించగలుగుతున్నాడు అంటే అది దేవుడు తనకు కల్పించినటువంటి మానవ సేవలో కల్పించినటువంటి అవకాశం అండి. ప్రతి వ్యక్తిని వ్యతిరేకించే బదులు ఫస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు ముందుకు నడిచే విషయంలో మనము వాళ్ళకి ఎప్పుడు కూడా అండదండగా ఉండాలని, ప్రతి ఒక్కరు ప్రజలు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర నమః. నా పేరు సిలివేరు నవీన్ కుమార్. నేను ఇక్కడ చౌటుప్పల్ మండల్ పీపుల్ పవర్ నుండి వచ్చాను. ఇక్కడ రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మేము ఇక్కడ పుణ్యలింగేశ్వర క్షేత్రాన్ని ఇన్స్టాగ్రామ్ లో చూసాము. ఇక్కడికి రావాలనిపించి వచ్చాము. ఇక్కడ చూస్తే 12 జ్యోతిర్లింగాలు చాలా సంతోషంగా అనిపించింది. చూడడం ఒకే దగ్గర దర్శనం చేసుకోవడం ఆనందంగా అనిపించింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.
అందరికీ నమస్కారం అండి. పేరు పద్మావతి. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. చాలా బాగుందండి గుడి, చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మా సొంతంగా మా చేతులతో స్వయంగా అభిషేకం చేసినందుకు శివయ్యకి చాలా ధన్యవాదాలండి. వాతావరణం కూడా చాలా బాగుందండి. పెయింటింగ్ చాలా బాగా చేస్తున్నారండి ఇక్కడ గుడి అంతా. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నమస్కారం అండి. నా పేరు శైలజ. పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం తెలుసుకొని వచ్చాము. మేము ఖమ్మం తెల్లారిపల్లి నుంచి వచ్చాము. వాతావరణం కనుక బాగుంది, ఇక్కడ మంచిగా ఉన్నది గుడి. ప్రత్యేకంగా మేమే అభిషేకం చేసాము శివలింగాలకి. బాగున్నాయండి ఇక్కడ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు శ్యామల. మేము బాలాపూర్ నుంచి వస్తున్నాము. బాగుంది, చాలా బాగుంది, బాగా నచ్చింది మాకు. 12 జ్యోతిర్లింగాలు చూసాము. అక్కడక్కడ పోయి చూడకుండా ఒకే చోట్ల చూసాము. చాలా బాగుంది. మళ్ళీ 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం చేసాము. చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం పుణ్యలింగేశ్వరాయ నమః. నేను నాగోల్ నుండి వచ్చిన. నా పేరు సంధ్యారాణి. ఇక్కడికి రాగానే కాళ్ళు కడుక్కునే విధానం బాగుంది. తర్వాత బొట్టు పెట్టే విధానం బాగుంది. అర్చన చేయడం బాగుంది. 12 జ్యోతిర్లింగాలను ఒకే దగ్గర దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మనం ఎక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కంటే ఇక్కడికి వెళ్ళి ఒకే దగ్గర 12 జ్యోతిర్లింగాలని చూడడం చాలా ఆనందకరంగా ఉంది. 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం చేయడం ఇంకా ఆనందకరంగా ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం పుణ్యలింగేశ్వరాయ నమః. నా పేరు రాణి. మేము భూదాం పోచంపల్లి పక్కన ముక్తాపూర్ నుంచి వచ్చినాం. మాకు ఇక్కడికి రావడం ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, కానీ ఇప్పుడు దారి చూపించిండు దేవుడు. ఇక్కడికి రాగానే కాళ్ళు కడుక్కోవడం, ఇక్కడ బొట్టు పెట్టడం, అదేంటి ఫ్రీగా అర్చన చేయడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. జ్యోతిలింగాలకు అభిషేకాలు చేయడం చాలా మంచిగా అనిపించింది. ఓం పుణ్యలింగేశ్వరాయ నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. నా పేరు చంద్రకళ. మా అక్క పేరు మాదేవి. మేమిద్దరమే వచ్చినాం కిసార నుంచి. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా రావాలి అని. నాకు ఇక్కడికి వచ్చినాక దర్శనం దొరకడం చాలా అదృష్టం అనిపించింది. మంచిగా అనిపించింది. చాలా ప్రశాంతం అనిపించింది మాకు. మళ్ళీ మేము మా ఫ్యామిలీతో రావాలని దేవుణ్ణి దర్శించుకొని మొక్కుతున్నాము. అభిషేకం కూడా మంచిగానే జరిగింది. మాకు మంచిగా అనిపించింది. నా మనసుకు ప్రశాంతం అనిపించింది. నా మనసులో ఉన్న కోరిక తీరిస్తే నా తృప్తి కోసం దేవునికి నేను ఏదైనా చేసి వెళ్తాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.